ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. అంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్నా గాని లిక్విడ్ క్యాషే ప్రిఫర్ చేశారని చెప్పి. అంటే గతంలో కూడా లిక్విడ్ క్యాషే ప్రిఫర్ చేశారు కదా! అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగిందని చెప్పి ఎందుకు అనుకోవాలి? లిక్విడ్ క్యాష్ అంటే అట్లా కాదండి. లిక్విడ్ క్యాష్ చేయొచ్చు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే సప్లై చేసిందంతా చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ అనేది అంటే వీళ్ళు తయారు చేశారు సొంతంగా. అది ఎవరో సప్లై చేసింది కాదు. నంద్యాల డిస్టిలరీ నుంచి మొత్తం స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసి డిజిటల్ పేమెంట్ అయితే అకౌంటబుల్ అవుద్ది. ఏ రోజుకి ఆ రోజు లెక్కలు వస్తాయి, యూపీఐ లెక్కలు. అందుకని చెప్పేసి వాళ్ళు క్యాష్ పేమెంట్ చేశారు. ఎక్కడా కూడా మీరు ఫోన్ పే కానీ ఏమి అలౌ చేయలేదు అప్పట్లో. అందువల్ల అది స్కామ్ అయింది. సరే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మనకి వస్తున్నటువంటి ఎవిడెన్స్‌లు కావచ్చు, ప్రూఫ్‌లు కావచ్చు మొత్తం కూడా బలంగా చెప్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు పొద్దున అప్రూవర్స్గా మారేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, రోజుకి ఎన్ని కోట్లు వస్తుంది, నెల నెల ఎన్ని కోట్లు ఎవరి ద్వారా ఎట్లా వెళ్ళింది అనేది మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తుంది. మీకు వారం 10 రోజుల్లో ఆ వివరాలు కూడా అన్నీ వస్తాయి. ఈ ఎటువంటి లెక్క ప్రకారం ఎంత జరిగిందంటారు స్కామ్? 3,800 కోట్లు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 3,800 కోట్లు కావాలని వీళ్ళ జేబుల్లో పోయిన డబ్బులు అవి. మిగతా వాళ్ళే కాకుండా తాడేపల్లి ప్యాలెస్కి పోయిన మాత్రం 3,800 కోట్లు పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు రూమర్ అది.